యాక్చువల్‌గా ఏంటంటే, ఇంతకంటే ముందు నేను ఇందాక చెప్పడం గూడా మర్చిపోయింది ఏంటంటే, బేసికల్‌గా మన ఇండియన్ ఎకానమీ ఈజ్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ బై అవర్ యాన్సిస్టర్స్. ఓకే. బై డిజైన్. ఇట్స్ ఆల్ కల్చర్ బేస్డ్. మన ఆహా! కల్చర్‌లోంచి వచ్చిందే పెళ్ళిళ్ళు, పండగలు. ఈ పెళ్ళిళ్ళు, పండగలు సెలబ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎకానమీ. మీరు ఇండియాలో ఓహో! చూడండి, మేజర్ డ్రైవర్ ఫర్ అవర్ ఇండియన్ ఎకానమీ ఈజ్ పెళ్ళిళ్ళు, పండగలే. రైట్. మనకిందాక నేనన్నట్టు పెళ్ళిళ్ళకి, పండగలకి ఖర్చు పెట్టినంత ప్రపంచంలో ఎవడు ఖర్చు పెట్టడు. ఎక్కడ? ఏ పెళ్ళిలో అమెరికాలో కూడా మీరు ఏ పెళ్ళికెళ్ళినా హ్మ్. మనలాగా ఎంత లావిష్‌గా, ఎంత అవును. లగ్జరీ ఎవరి తగ్గట్టు ఆళ్ళు ఎక్కువే ఖర్చు పెడతారు. లక్షన్నోడు దానికి తగ్గట్టు ఎక్కువే ఖర్చు పెట్టుకుంటారు. కోటున్నోడు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాడు. అలా దట్ ఈస్ హౌ మన ఎకానమీని డిజైన్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ డిజైన్. హ్మ్. సో దట్ ఏంటంటే మనకి మీరు చూసుకుంటే క్యాలెండర్‌లో ఎవ్రీ 2 నెలలకి ఎవ్రీ నెలకో, నెల 15 రోజులకో ఒక పండగ పండుగ ఉంటది ఉంటది. మనకి. అవును. అవును. ఎవ్రీ 2 నెలలకు ఒక పెళ్లి ఉంటది. ఇప్పుడు మన అదృష్టానికి తగ్గట్టు ఎవ్రీ వారానికి ఒకటి కిట్టి పార్టీలుంటాయి. సో, ఇండియా ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్. రైట్ సార్. బేసికల్‌గా పీపుల్ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఫర్ వుమెన్ ఎట్‌లీస్ట్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ వుమెన్‌కి జ్యువెలరీ అండ్ సారీస్. ఇప్పుడు ఈ కిట్టి అవును సార్. పార్టీలు వీటన్నిటికి వెళ్ళినప్పుడు జ్యువెలరీ పెట్టుకోరు. హ్మ్. దే షోకేస్ దేర్ వెల్త్ ఆర్ దేర్ హ్యాపీనెస్ త్రూ ద శారీ. రైట్. రైట్. సో, అందుకే మీరు ఎన్నున్నా గానీ మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయట్లేదు ఎవరు గూడా. సో, అందుకే ఆళ్ళు పాపం ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే ఆళ్ళకి అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనసు రాదు. హ్మ్. ఆళ్ళేసుకోవడానికి మనసొప్పదు. దాన్ని పారేయడానికి మనసు రాదు. పర్లేదు. దాన్ని అలాగే పెట్టుకోవాలి. ప్లేస్ సరిపోదు. పాపం ఆ మేనేజ్‌మెంట్ ఈస్ ఎ బిగ్ సైన్స్ యాక్చువల్‌గా. ప్రాక్టికల్ ఇష్యూ ఇది. ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు ఇదైతే యాహ్! 100%. యాహ్! అవును సార్. అంటే మీ వైఫ్‌కి హ్మ్. ఫస్ట్ కొనిచ్చిన శారీ గుర్తుందా? యాహ్! అండ్ ఇప్పుడు కూడా మీరు అంటే ఇన్వాల్వ్ అవుతారా తను కొనుక్కునే శారీలో? ఫస్ట్ కొన్న శారీ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు నేను చెప్పాను గదా! తను నాకు పెళ్లి కాకముందే షీ ఈజ్ మై హై స్కూల్ స్వీట్ హార్ట్ ఓహ్! యాహ్! బేసికల్‌గా. సో, ఓహ్! అదో ట్రాక్ ఉంది కదా! మర్చిపోయాను నేను. సో, పెళ్ళైన కొత్తల్లో అప్పుడే 2000కో, 3000కో 35 ఏళ్ల క్రితం ఇదంతా హ్మ్. జరిగింది స్టోరీ. ఒక 2000 పెట్టో, 3000 పెట్టో ఒక చీర తీసుకొచ్చాను. చీర చూడంగానే తన మనసులో ఎంతో సంతోషపడిపోయింది. ఓకే. ఐ మీన్ అట్‌లీస్ట్ యాక్ట్ చేసింది. సో, సో మరి మీరు 30 ఏళ్ల కింద 3,500 రూపాయలు శారీ కొనిచ్చినప్పుడు న్యాచురల్ ఉంటుంది సార్. సో, ఎంతో సంతోషపడింది. సరే ఎప్పుడు చూసినా చీర కట్టుకోదు. ఎప్పుడు హ్మ్. అవును కొత్త చీర ఉంది ఎందుకు వేసుకోవట్లేదు అంటే నేను తెచ్చిన చీర కాబట్టి నాకు గుర్తుందిగా. ఆ! మంచి అకేషన్‌కి వాడుతున్నా, మంచి అకేషన్ కోసం పెట్టానంటది. ఎన్ని నెలలైనా వాడదు. ఆ! ఫైనల్‌గా నాకు అర్థమైంది ఏంటంటే చీర నచ్చలేదు తనకి. అయ్యయ్యో! సో,